ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభుదినం వచ్చునని మీకు బాగుగా తెలియను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం గనుక మనం చూస్తే, రాత్రివేళ దొంగ ఎలాగొస్తాడో అలాగా ప్రభుదినం ఉంటది. లోకులు నెమ్మదిగా ఉంది, ఇంకా భయమేమీ లేదని చెప్పుకుంటున్నప్పుడు గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చేటట్టుగా ఆ దినం ఉంటది అని చెప్పని, మీరు ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండండి, మత్తులు కాక ఉండండి, మరి ఆ దినం వస్తుంది అని చెప్పని చాలా స్పెసిఫిక్గా పౌల్ గారు తెస్సలోనిక సంఘానికి రాయడం మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియమైన వార్లారా, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం కూడా మనం చూస్తే, పూర్వమందున్న పరిశుద్ధులు మన ప్రభువు అలాగే మరి అపోస్తుల చేత మనకియ్యబడిన ఆజ్ఞ ఏంటి అనంటే, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. దేవుడు మరి ఎప్పుడైనా ఆయన వస్తాడు, ఆయన దొంగలాగా వస్తాడు అనేది వాక్యం చాలా స్పెసిఫిక్గా చెప్తుంది. ఈరోజు వాక్య భాగం వింటున్న ప్రియమైన వాళ్ళారా, అమ్మయ్య రక్షణ పొందేశాను, బాప్తీసం తీసేసుకున్నాను, ఇంకా చాలు, ఇంకా నాకు నచ్చినట్టుగా బ్రతికేస్తాను అని అనుకుంటే గనక మనల్ని మనం వీఆర్ ఫూలింగ్ అవర్ సెల్స్. సంపూర్ణమైన సువార్త ఏంటి అనంటే, యేసే రక్తంలో కడగబడి ఆయన కుమారులంగా మార్చబడిన మనం భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కాపాడుకుంటూ ఆ దినము కొరకు మన నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారంగా, దేవుని రాకడలో మనం ఎత్తబడే గుంపు కొరకు మనకి ప్రిపరేషన్ కావాలి. దేవుడు స్పెసిఫిక్గా చెప్పేశాడు, ఆ దినమున తన వధువు తన కన్యక ఎలా ఉండాలి, హౌ హీఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు బీ. మనం ఎలా ఉండాలని ఆయన కోరుకున్నా అంటే, అది కలంకమైనను మడతైనను మచ్చైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధంగా నిష్కలంకంగా ప్రభు ఎదుట మీరు నేను నిలబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. అందుకని దేవుని వాక్యానికి తగినట్టుగా, ప్రభువుకు తగినట్టుగా మనం నడుచుకోవడానికి ఇష్టపడాలి. రాకడ ఎప్పుడైనా రావచ్చు. సో మనకి ఈరోజు లేదా రేపు మారదాం, ఎల్లుండి మారదాం అని ఏమీ లేదు. బైబిల్ చాలా స్పెసిఫిక్గా చెప్తుంది, ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. వాక్యం చెప్తుంది, కాలము సంపూర్ణమైపోతుంది, ఆయన ఎప్పుడైనా వస్తాడు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, త్వరగా వస్తున్నాడు. ఆయన ఏర్పరచబడిన వారి కొరకు ఆ దినములు కొద్దివిగా చేయబడుతున్నాయి. ఎప్పుడెప్పుడు తన కన్యకను తన వధువును ఎదుర్కొందామా, ఎప్పుడెప్పుడు మనల్ని తన రాజ్యానికి చేర్చుకుందామని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన దేనికి శిల్పియు నిర్మాణకుడే ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణానికి మనల్ని చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, మరి నిద్ర మేల్కోండి అని వాక్యం చెప్తుంది. మత్తు విడవండి, ఆ దినము చాలా సమీపంగా ఉంది. ప్రభు రాత్రి దినం, ఆ ప్రభు దినం దొంగ వచ్చినట్లుగా ఆయన మన మధ్యలోకి వస్తాడు. మనకి బాగా తెలుసు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. బుద్ధి కలిగిన వారు వారి దివిటీల నూనెతో నింపుకొని పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంటే, బుద్ధి లేని వాళ్ళు మాత్రం ఆల్రెడీ నూనె ఉంది, దివిటి ఉంది, కానీ కావలసినంతగా లేదు, తగిన సిద్ధపాటు లేదు. బుద్ధి లేని వాళ్ళని ఎందుకు అన్నారో తెలుసా? వాళ్ళకి అన్నీ తెలిసినా కానీ సిద్ధపడలేదు కాబట్టి. సో మన జీవితాల్లో కూడా వాక్యం తెలుసు, ఏసే మన కొరకు చనిపోయాడు, ఏసే మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు చనిపోయాడు, ఆయన పునరుద్ధాండే తిరిగి లేచాడు, హల్లెలూయా స్తోత్రం అనుకుంటే సరిపోదు, మరలా ఆయన తిరిగి రానే ఉన్నాడు. బైబిల్లో ఇప్పటి వరకు రాయబడిన ప్రతి మాట యాజ్ ఇట్ ఈస్గా జరుగుతూ వచ్చింది. ఆయన కన్యక గర్భాన పుడతాడు అని వాక్యం చెప్తే ఆయన పుట్టాడు. ఆయన మరి మరణిస్తాడు మన పాపాల కొరకు, అతను నలగొట్టుట తండ్రికి ఇష్టమాయను అని చెప్పని, మన కొరకు ఆయన శాపంగా మారాడని, ఆయన నలగొట్టబడ్డాడని. సేమ్ అలాగే మన కొరకు ఆయన చనిపోతాడనంటే, ఆయన మన పాపాల నిమిత్తం చనిపోయాడు. ఆయన తన పరిశుద్ధిని కుళ్ళు పట్టనీడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడని ఆయన తిరిగి లేగుస్తాడనంటే, ఆయన అలాగే తిరిగి లేశాడు.
ఇప్పుడు ప్రవక్తల చేత ఎక్కువగా చెప్పబడుతుంది, ఆయన తిరిగి మరలా వస్తాడు, ఆయన రెండో రాకడ సమీపంగా ఉందని వాక్యం చెప్తుంది. సో మనం సిద్ధపడే వారంగా బీ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. మనం సిద్ధపడదాం, మన కుటుంబాలను ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. మరి ఆయన రాకడలో ఎత్తపడేటువంటి శ్రేష్టమైన భాగ్యంను ప్రభు మనందరికీ దయచేనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.